ఈరోజు సండే స్పెషల్ డబల్ ఎగ్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎలా చేసుకోవచ్చో చూపిస్తున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఈవినింగ్ అయితే చాలు చాలామందికి చికెన్ ఫ్రైడ్ రైస్ తినాలి, నూడిల్స్ తినాలనే క్రేవింగ్స్ వస్తూ ఉంటాయి. సమ్ టైమ్స్ బయటకు వెళ్ళి తెచ్చుకోవడం కుదరదు కదా. అటువంటి టైంలో ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈజీగా విత్ టిప్స్ కొన్ని షేర్ చేస్తాను. చూడండి, ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసి ఇటువంటి పెద్ద మూకుడు పెట్టుకోవాలి. అప్పుడే ఫ్రైడ్ రైస్ బాగా వస్తుందని గుర్తుపెట్టుకోండి. సెకండ్ టిప్, ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడే ఫ్లఫీగా వస్తుంది ఆ ఎగ్ ఆమ్లెట్ అనేది. సో ఇలా ఆయిల్ వేసిన తర్వాత వేడెక్కాక ఈ ఆమ్లెట్ లాగా వేసుకొని వెంటనే కదిపేయకుండా ఫ్యూ సెకండ్స్కి ఇలా ఆమ్లెట్ని తిరగేయండి. ఇప్పుడు పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేయండి. అప్పుడే ఫ్రైడ్ రైస్కి ఈ ఎగ్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్, క్యాబేజీ ముక్కలు, కరివేపాకాకు, పచ్చిమిర్చి వేసేసి ఒక 5 మినిట్స్ పాటు ఇలా అన్నీ మిక్స్ చేయండి. ఓకేనా, మీడియంలో పెట్టి. తర్వాత చికెన్ పకోడీ వేసాము. వీటిని ముక్కల కింద కట్ చేసేసి వేసేసామండి. సో దీనిలోకి ఇప్పుడు ఉడకపెట్టుకున్నటువంటి బాస్మతి రైస్ని అయితే వేసాం. కొంచెం ఫ్లేమ్ అనేది కొంచెం స్పీడ్ అనేది కొంచెం పెంచండి. మరి తక్కువ ఫ్లేమ్ కాకుండా హై ఫ్లేమ్లో పెట్టండి. ఇప్పుడు సాల్ట్ కొద్దిగా వేసుకొని తర్వాత కారం కొంచెం, గరం మసాలా పొడి, టేస్టీ సాల్ట్ కూడా వేసాను. టేస్టింగ్ సాల్ట్ చాలామంది మంచిది కాదు అంటారు ఆబ్వియస్లీ, బట్ బయట వచ్చే టేస్ట్ రావాలి కాబట్టి నేను సేమ్ ఇంగ్రీడియంట్స్ అయితే యాడ్ చేసి చూపిస్తున్నాను. ఓకేనా, అన్నీ వేసాక లాస్ట్లో సోయా సాస్ కొద్దిగా, వెనిగర్, గ్రీన్ చిల్లీ సాస్ ఇవన్నీ కూడా వేసేసి సరిపడినంత మొత్తం కూడా కలిసేలాగా మిక్స్ చేయండి.